అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరం. ఈరోజు మనము మేషరాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి జూన్ 16 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశిలో ఎప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఒక వార్త ద్వారా మీరైతే షాక్ అవ్వడం అయితే గ్యారంటీ. ఆ వార్త ఏంటో తెలుసుకుందామండి. మేషరాశి వారు ఎంతో ధైర్యంతో ఎలాంటి సమస్యనైనా సరే కానీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. అలాగే సమస్య చూసి బయటపడకుండా సమస్య నుంచి ఏదైనా కానీ వీరి నుండి సమస్య పారిపోయే విధానంగా మొండి పట్టుదల కలిగి ఉంటారని చెప్పుకోవాలి. చాలా ఎక్కువగా అంతర్దృష్టి కూడా కలిగి ఉంటారండి. ఎటువైపులో ఎటువంటి సవాబులు అనేది వారి యొక్క ముఖం చూసి అంచనా వేసేటువంటి అంతర్దృష్టి వీరు చాలా ఎక్కువగా ఉంటుంది. ఆచార వ్యవహారాల పట్ల చాలా ఎక్కువగా మక్కువ చూపిస్తుంటారు. అలాగే సామాజిక న్యాయం, సమానత్వం, సానుకూల ప్రభావం చూపడం వల్ల వీరికి ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే స్వయంగా వచ్చినటువంటి సొమ్ముతోటి ఆనందంగా ఉండడానికి ఇష్టపడతారు. అలాగే ఎవరి దగ్గర కూడా చేయి చాపరు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒక దగ్గర నుండి ఏదైనా సహాయం కోరుకోవడానికి కొంచెం మొహమాట పడతారు. అలాగే వీరికి చాలా అంటే చాలా ఎక్కువగా కెరియర్లో స్థిరపడాలని చెప్పి ఆలోచనలు బాగా ఎక్కువ కలిగి ఉంటారు. అలా స్థిరపడడానికి కూడా వీరికి ఏంటంటే చాలా రోజుల నుంచి వీరు అనుకున్నటువంటి గమ్యం చేరుకోకపోవడం, అలాగే అనుకున్నటువంటి లక్షణాలను వీరు ఛేదించలేకపోవడం, ఒక పనిని అనుకుంటే ఆ పనిని అసలు చేయలేకపోవడం, అలాగే ఆ పనులని కూడా ఇక అసలు ఏ పని కూడా కుంగదీశ విధానంగా ఉంటాయి. వీటికి సంబంధించి కూడా మీరు చేయాల్సిన చిన్న చిన్న పరిహారాలు, అలాగే చేసుకోవడం వంటి పూజలు, ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. వీరికి అనుకూలమైనటువంటి భగవంతుడు ఎవరు, ఏం పూజ చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. రేపటి రోజున వీరు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు తప్పకుండా దూరంగా ఉండాలండి. ఎందుకంటే మీకు సమస్యలు, కొన్ని రహస్యాలు తొందరగా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఏదైనా తెలిసి తెలియనటువంటి తప్పు కనుక చేస్తుంటే అవి కొంతమంది వ్యక్తులు ఏంటంటే పని కట్టుకొని మరి వారికి సరైన సమయం దొరికిందని చెప్పేటువంటి భావంతో మిమ్మల్ని ఇరికించాలని చెప్పి మీకు కొంచెం రెచ్చగొట్టే విధానంగా ఆవేశపూరితమైన నిర్ణయాలు మీరు తీసుకునే విధంగా దోహదం చేసే విధంగా మిమ్మల్ని కొంచెం రెచ్చగొడతారు. కాబట్టి మీరు ఎక్కువగా ఆవేశపూరితమైన నిర్ణయాలు జోలికి వెళ్ళకండి. అలాగే ఎవరు పడినా కూడా అనవసరంగా కోపడకండి. ఎందుకంటే మీకు సమస్య అంటే చిన్న చిన్న రహస్యాలు కావచ్చు, పెద్ద రహస్యాలు కావచ్చు, లేదంటే మీపై అధికారులను, లేదంటే మీ తక్కువ స్థాయి చేసి మిమ్మల్ని ఏదైనా ఎగతాళి చేయడానికి ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తులు మీ చుట్టూ కాపు కాసుకొని ఉన్నారని చెప్పి గమనించుకోండి. ఇక అలాగే మీ శక్తిని, అలాగే స్త్రీ అభివృద్ధిని రేపటి రోజున మీరు చూస్తారండి. అంటే ఇక మీరు పనిచేసే చోట ఈరోజు మీ యొక్క స్వయంకృత అపరాధాన్ని కూడా తెలుసుకుంటారు. అలాగే ఏదైనా కానీ మిస్టేక్ చేయడం కానీ, లేదంటే ఏదైనా మీకు సంబంధించినటువంటి వర్క్లో కొంచెం ఏదైనా తలబాటు పడడం కానీ, ఇటువంటి రేపటి రోజున చూస్తారండి. ఇక మీ యొక్క జీవితానికి ముఖ్యమైనటువంటి రోజు వారు రేపటి రోజు చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఈ రాశి వారికి సంబంధించిన వారికి చదువు పట్ల విపరీతమైన శ్రద్ధ చూపించబోతున్నారు. మంచిగా మీరు అనుకున్న విధానంగా ముందుకు వెళ్ళబోతున్నారండి. అలాగే జీవిత భాగస్వామి సమక్షంలో రేపటి రోజున మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకోబోతున్నారో అవన్నీ కూడా ముందు ముందు తరాలకు బాగా ఉపయోగపడతాయని చెప్పుకోవాలి. అలాగే మీ ఆర్థిక స్థితిలో నిరంతరం అభివృద్ధి కోసం మీరు చక్కగా కొంత అంటే మంచి ఏదైనా కానీ తెలుసుకోవాల్సిన విషయాలను తెలుసుకోవడము, మీకు తగినటువంటి వ్యక్తులు ఏదైనా సలహా తీసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి మీకు కొంతమంది వ్యక్తులు, అందరినీ కాదండి, మీకు దగ్గరటువంటి వ్యక్తులని కొంచెం సంప్రదించి ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి తెలుసుకొని వాటి గురించి కొన్ని మెలకువలు నేర్చుకున్న తర్వాతే మీరు ఆర్థికపరమైన విషయాలను దిగడం మంచిది. అలాగే కొత్త ప్రాజెక్టుల కోసం, నిధుల కోసము మీరు రేపటి రోజున సన్నాహాలు సిద్ధం చేసుకుంటారు. మీ కుటుంబంతో, స్నేహితులతోనూ చెప్పుకోదగినటువంటి సమయం రేపటి రోజున మీకు దొరుకుతుంది. అంటే మీ మనసులో ఉన్నటువంటి విషయాలను వారితో చెప్పుకోవాల్సినటువంటి సంఘటనలు రేపటి రోజున మంచిగా అంటే ఒక సమయాన్ని వారి కోసం సపరేట్గా కేటాయిస్తారనమాట. అలాగే మీకు ఎవరైతే ఈ రాశి వారు ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చండి. అలాగే కొంతమంది వ్యక్తులు ఎవరైతే వ్యాపార పరంగా చాలా ఇంట్రెస్ట్గా ఉండి చాలా రోజుల నుంచి మీ వ్యాపారాన్ని మేము ప్రారంభించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా, అటువంటి వ్యక్తులు కూడా రేపటి రోజున కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్న వారికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ రీత్యా, అలాగే వ్యాపార రీత్యా ఇలా మీకు సంబంధించినటువంటి అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైనటువంటి రోజు. అలాగే మీ యొక్క సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుందండి. ఈ ప్రవర్తన వల్ల అదే
ఇంప్రెస్ అవుతారనమాట వ్యక్తులు. అది మీరు పనిచేసే చోట కావచ్చు, లేదా మీ బంధువర్గం కావచ్చు, ఇలా మీకు సంబంధించినటువంటి వారి దగ్గర వాళ్ళు కావచ్చు, లేదంటే ఎంత సౌమ్యంగా ఉంటే అంత సౌమ్యంగా ప్రవర్తిస్తూ ఎదుటి వ్యక్తుల నుంచి మీరు అంత మంచి వెప్పునైతే పొందుతారు. అలాగే కొంతమంది వ్యక్తులు ఏంటంటే మిమ్మల్ని రేపటి రోజున పని కట్టుకొని మిమ్మల్ని దూషించడం కానీ, మిమ్మల్ని బాధ పెట్టని చెప్పి చూస్తుంటారు. అటువంటి వ్యక్తులకు కొంచెం దూరంగా ఉండండి. అలాగే వారు ఏదైనా అన్నా కూడా మీరు కోపంలో ఏదైనా ఒకటి వారిని దూషించడం కానీ, లేదా వారి తగులాడడం కానీ చేసి మీ ఎనర్జీ లెవెల్స్ని మీరు తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయకండి. అలాగే కుటుంబ సమస్యలు చాలా వరకు కూడా మీకు రేపటి రోజు తగ్గుముఖం పడతాయండి. ఏదైనా కుటుంబ సమస్యల వ్యవహారాలు, ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాల్లో చాలా రోజుల నుండి కుటుంబ సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉండి వాటి గురించి ఒక ముగింపుకు లేకుండా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు, ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రేపటి రోజున మీ కుటుంబ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టడం మీద మీరు చూస్తారు. ఇక అలాగే మీ ఖర్చులు అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు ఖర్చుల్లో మరి విలాసాలకు ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి ప్రమాదాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడకుండా మీకు ఎంతవరకు అయితే అది అవసరం అనుకుంటున్నారో అంతవరకు మాత్రమే ఖర్చు చేయడం మంచిది. అలాగే మీరు కొన్ని విషయాల పట్ల అన్ని అవకతవకలు చేసేటువంటి కొన్ని ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. అంటే ఏదైతే మీకు చాలా రోజుల నుంచి మీరు మీ పనిని మరి ఆలోచిస్తున్నటువంటి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండకపోవడం మంచిది. ఎందుకంటే పక్కన పెట్టేసినటువంటి పనిని మీరు మరలా తిరిగి స్టార్ట్ చేసినా కూడా మీకు పెద్దగా ప్రయోజనం అయితే కనిపించకపోవచ్చండి. ఇక ఏ విధంగా అయితే రేపటి రోజున మీకు కొన్ని వ్యవహారాలు అలాగే కొన్ని విషయాలు ఈ విధంగా అయితే ఉండబోతున్నాయి. మరి రేపు మీరు చేయవలసిన పనులు, చేయకూడని పనులు గురించి కూడా తెలుసుకుందామండి. ఎవరైతే చాలా రోజుల నుంచి పక్కన పెట్టిన పనులు ఉంటాయో వాటిని మరలా తిరిగి చేయాలని చెప్పి అనుకోవడం మీ మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే మీ దాంట్లో ఎటువంటి అభివృద్ధి కనబడకపోవడం సరికి కదండి ఆ పనులు పక్కన పెట్టారు. మరలా తిరిగి మరి మీకున్నటువంటి సమయాన్ని వృధా చేసుకోవడం కాకపోతే వాటిని తిరిగి మరలా మీరు రీస్టార్ట్ చేశారంటే కనుక మీ సమయం అలాగే మీ డబ్బు రెండు కూడా వృధా అయిపోవడం తప్పకుండా జరుగుతుంది. ఇక అలాగే డబ్బుల విషయంలో కూడా అనవసరమైనటువంటి నిర్ణయాలు, అలాగే కొంతమంది వ్యక్తులను నమ్మటం వల్ల కూడా మీకు ధన లాభం ఏ విధంగా కలిగిందో అదే విధంగా ఆ ధనం కూడా మీ నుండి వృధా అయిపోవడం అయితే మీరు చూస్తారు. కాబట్టి మీ కోపంతోనూ అలాగే మీ యొక్క కక్షలతో కొంతమంది వ్యక్తులతో అనవసరంగా ఎక్కువసేపు మాట్లాడి వారితో లేనిపోని ఆ చిక్కుల్లో గురేటువంటి సంఘటనలు కూడా రేపటి రోజున మీకు ఎదురు కాబోతున్నాయి. కాబట్టి మీ మనసులో కొంచెం నిర్మలంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయండి. అలాగే మీ కుటుంబాన్ని అప్సెట్ చేసే విధంగా మీ మాటలు కొంచెం ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి కుటుంబంలోని ప్రతి వ్యక్తులు కూడా గౌరవించి వారు చెప్పేటువంటి మంచి మాటలను స్వీకరించి ఏదైనా మీకు నచ్చకపోతే ఆ పని మాకు నచ్చలేదు, ఆ మాట నచ్చలేదని చెప్పి వారితో నార్మల్గా చెప్పుకుంటూ సరిపోతుంది. ఇక అలాగే మీరు అదృష్టం ఎప్పుడు కూడా కోపాన్ని అదుపు చేసుకునేటువంటి తెలివైన వారిని అవకరిస్తుంది అని చెప్పి కొందరు అంటుంటారు. కాబట్టి మీరు కూడా ఆ కోపాన్ని కొంచెం అదుపు చేసుకుంటే, మీకు తెలివిని ప్రదర్శిస్తే తప్పకుండా అదృష్టం అనేది మీకు వరిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక కోపం మిమ్మల్ని దగించే ముందు దాన్ని దగ్ధం చేసేటువంటి మీకు మంచిదని తెలుసుకోండి. ఏదైనా కానీ కోపాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు దానిని వెంటనే ఆ కోపం నుంచి మీరు బయటపడడానికి ఏదో ఒక విధానంగా దైవనామస్మరణ చేసుకోవడం కానీ, ఆ కోపాన్ని వెంటనే మీరు కొంచెం మీ నుండి బయటకు పంపించేటువంటి సమయంలో మీరే కాస్త మనసులో ప్రశాంతంగా ఉంచుకునే పనిని చేసి ఆ కోపాన్ని తూర్చుకోవడం మంచిదండి. ఇక ఈ రేపటి రోజున సోమవారం కనుక మీరు విశేషమైన ఫలితాలు పొందేందుకు చక్కగా శివాలయానికి వెళ్ళి శివుడి యొక్క అభిషేకాన్ని చేసుకొని శివయ్యని దర్శనం చేసుకొని అలాగే శివయ్యకు బిల్వదళాలు సమర్పించండి. అలాగే మీకు ఉద్యోగ ప్రయత్నాలు చేసిన వారికి సఫలీకృతం అవ్వడానికి అన్ని విధాలుగా రేపటి రోజున మీరు చేసేటువంటి శివయ్య యొక్క పూజ మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగం నుండి సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే అప్పుల బాధలు ఇలాంటి సమస్యలన్నీ కూడా మీ నుండి దూరం అవుతాయి. రావాల్సిన ధనం కూడా సమయానికి మీ చేతికి అందుతుంది. గ్రహస్థితులు ఎలా ఉన్నా కూడా ఈ రాశి వారు మీరు చేసేటువంటి ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళండి. అనుకున్నటువంటి ప్రతి పని కూడా పూర్తి చేసేందుకు మీకు దైవ బలం అనేది తోడుగా ఉంటుంది. అలాగే అప్పు చేయకండి, అప్పు ఇవ్వకండి. ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇక అలాగే శత్రుపీడ కూడా కొంత మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా ఉంచుకొని మీ ఇష్టమైన నామస్మరణ చేసుకుంటూ ఉండండి. ఈ విధంగా ఈ రాశి వారికి రేపటి రోజున వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంచెం మీకు అనుకూలంగాను అలాగే కొంచెం కఠినంగాను కనిపిస్తుందండి. మరి జాగ్రత్తగా ఉండడానికి ఇష్ట దైవ నామస్మరణ తప్పకుండా చేసుకోండి. శివ యొక్క అభిషేకం చేసుకోండి, శివారాధన చేసుకుంటూ ఉండండి. తద్వారా మీకు అన్ని రకాలు కూడా మంచి జరుగుతుంది. కాబట్టి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మేషరాశి వారికి
అంతా మంచిగా జరుగుతుంది. శివారాధన కంపల్సరీ చేసుకోండి. శివుడికి అభిషేకం చేయండి, బిల్వదళాలు సమర్పించండి, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయండి, చక్కెరతోటి అభిషేకం చేయండి. మంచి జరుగుతుంది. ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే కొబ్బరి నీళ్ళతోటి చక్కెరతోటి అభిషేకం చేసుకోండి. చెరుకు రసంతో కూడా అభిషేకం చేసుకుంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. మేషరాశి వారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.